భోపాలలో హైవే రోడ్డుపై భారీ అగాధం ఏర్పడింది. సుకీ సెవెనియా సమీపంలో ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఇండోర్ జబలూర్పు బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. అయితే ఘటన జరిగిన సమయానికి రోడ్డుపైకి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు దాదాపు 30 అడుగుల మేర కుంగిపోయిందని చెబుతున్నారు. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతోనే దెబ్బతిన్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు సైతం రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్పై ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నేతలు అధికారులు అవినీతికి పాల్పడడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. ఆఫ్ఘన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను, సైనిక పోస్టులను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతా అధికారులు తెలిపారు. ఇక ఆఫ్ఘన్లో కోస్ట్ ప్రావిన్స్లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ కూడా ఈ ఘర్షణలో ధృవీకరించారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ దళాలు, టీటీపీ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. ఇక టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతా అధికారులు తెలిపారు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ పార్టీ చీఫ్ మౌలానా ప్లజర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గతంలో పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలోనూ తను కీలక పాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అదే చేయగలనని ఆయన పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి ఆఫ్ఘన్ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఇరు దేశాల సమన్వయం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.